హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ నువ్వుల లడ్డూలు అండి. రెండు రకాల తయారు చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. నేను తీసుకున్నది ఇదే కప్పుతోని రెండు కప్పుల నువ్వులు తీసుకోండి. ముందుగా వేయించుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని వీటిని 2 కప్పులు వేసుకున్నాం కదా, ఇట్లా డివైడ్గా చేసుకోండి. 2 కప్పులలో డివైడ్గా చేసుకొని పెట్టుకోండి. ఒక కప్పుకు 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. నేను 2 రకాల నువ్వుల ఉండలు తయారు చేస్తానని చెప్పాను కదా, వాటి కోసమని వేరువేరుగా తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం పాకం లేకుండా బెల్లం ఉండలు తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇలా 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇలా తురుమును వేసుకొని గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆ బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు అయిందంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగించుకుంటే ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ముందుగానే మనం దూరగా వేపుకొని పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టకండి. ఇలా వేసుకొని వీటిని కలుపుకోండి. కలుపుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలానే కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం తీసుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఇలా చేసుకున్నారంటే నెల రోజులైనా కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి మాత్రం పాకం లేకుండా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు పాకంతో ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి దీన్ని కూడా మంచిగా కరగబెట్టుకోండి బెల్లాన్ని. గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే పాకం అనేది కరెక్ట్గా రాదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇది కూడా కొంచెం ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకాన్ని అందులో వేసుకొని చూసుకోండి. ఇలా వేసుకొని ఇలా మనం చూసుకున్నారంటే ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోండి. ముందుగానే వేంపి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్ని వేసుకోండి. ఈ నువ్వులకు ఆ బెల్లం పాకం మొత్తం పట్టేటట్టుగా కలుపుకోండి. గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి. ఇలా ప్యాన్ నుండి డివైడ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. ఇలా చేసుకున్నారంటే పాకంతో చేసిన నువ్వుల లడ్డు రెడీ అయినట్టే. ఇలా హెల్తీగా మంచిగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు, బయటివి కొనుక్కొని తినకుండా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేసి చెప్పండి. చూసారుగా, ఇలానే 2 రకాల నువ్వుల లడ్డూలు తయారు చేసుకొని తినవచ్చండి.